బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషి బెహనా నావడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం అంటే? ఎరా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపాకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే ఇదిగా కుంటింది చాలు, ఇంటికి పద. నీ పని చెప్తాను. ఇవాళ అటో ఇటో తెలిపాలి. ఆగో ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది రా చెప్తా. కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి. నీ ఇల్లు వాడుకుంటాను. అలాగే దొరగా అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా? నువ్వు చెప్పిన పని చేయనన్నానా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పలస్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు ఒప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీసు మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న నా ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ 1 డే అండి. అది కాదు, చెప్తాను అసలు ఒకసారి కాదండి. కాదండి బాబు. అరే ఇదిగో ఇది ఉంటే చెప్పు. మా ఎస్సీ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఎవరు చూస్తే పదండి. పదండి. సనిద పదని సని నిద పమ పదమ గామ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న తనన్న తనన్న. తత్తళాంగుతక తలాంగుతకదిమి తిత్తళాంగుతక తలాంగుతకదిమి తగదిమితుం తగదిమితుం తగదిమితుం. సప్పమ పామ గమ పమ ప గారిగప 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 దాదా స స స ప ప స స స మ మ మ ద ద ద ప ప స స స.
సరే సారీ. పదని పద పద. సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 554 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే కశూరే శర్ర దిడ్డదన్నదాన. అతను ఏ పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ. అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. పోన్లే, యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ ఓ రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా, ఓ నానా, మై యహా తూ కహా, ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశానో తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. పోలీస్ పోలీస్.